ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళ స్కాములు బయటకు తీస్తుండ్రో, ఎప్పుడైతే వాళ్ళకు ప్రజలకు వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళకి చేసిన మోసాలు ఎప్పుడైతే వెళ్తాయో, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారో, అప్పుడు ప్రతిసారి వాళ్ళకి కొమ్ము గాయడానికి, వాళ్ళకి అడ్డం ఉండడానికి మీరు వస్తున్నారక్క, ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇది బాగలేదు. ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా గౌరవం ఉంది, మాకు కేసీఆర్ గారు కుమార్తెగా గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాం. చాలా ఉన్నాయక్క. మేము కూడా రోజు వీడియోలు పెడతాం, మేము రోజు ప్రెస్ మీట్లు పెడతాం, రోజు మాట్లాడగలుగుతాం. కాకపోతే ఓన్లీ కేసీఆర్ గారి కుమార్తెగా మీతో మేము పనిచేసినాం కాబట్టి, కలిసి పనిచేసినాం కాబట్టి కొంచెం గౌరవంగా ఇప్పటికి కూడా మేము కొన్నే మాట్లాడుతున్నాము. ఇప్పటికి కూడా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికైనా మీరు ప్రశ్నించబోయేది కూడా రేవంత్ రెడ్డిని. ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు, స్కాములు జరుగుతున్నాయి, అవన్నీ ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ 4 కోట్ల మంది ప్రజల తరపున, ప్రజలకు అండగా హైడ్రా కానీ, లగిచర్ల కానీ, పిల్లలకు, నిరుద్యోగులకు కానీ ప్రతి విషయంలో ప్రజలకు మొత్తం అడ్డంగా నిలబడి, ఒక జనతా గ్యారేజ్లకు అడ్డంగా నిలబడి ఇవాళ వాళ్ళ తరపున, ప్రజల తరపున పోరాటాలు చేసే ప్రజల నాయకులను, పోరాటాల నాయకులను, బీఆర్ఎస్ నాయకులను కాదక్క విమర్శించేది. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు పెట్టే మీ పార్టీ ఏం చేస్తుందో మీరు చెప్పండి. అంతేగాని ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు ఒక రేవంత్ రెడ్డికి ఎప్పుడు డ్యామేజ్ జరిగితే అప్పుడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదక్క మీరు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ నాయకుల మీద.